మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దొండకాయ పులుసు పెట్టుకోవడానికి దొండకాయలు సన్నగా ఇలా కోసుకోవాలి. అందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇందులోనే కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఎర్రగా గోలినాక ఈ దొండకాయలు ఇలా కోసి రెడీ పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. పసుపు, కొద్దిగా ఉప్పు, ఇలా వేసుకున్నాక కొద్దిగా ఇది నూనెలో గోలేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఇంకా కొద్దిగా ఇంకా గోలాలి. ఇలా కొద్దిగా గోలినాక ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. కారం అంతా మంచిగా కలుపుకొని ధనియాల పొడి, నువ్వుల పొడి ఒక 2 టీ స్పూన్లు,
మరగలినాక ఇప్పుడు ఇలా చింతపండు రసం పిసికి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో పోయాలి. ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఇది ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, ఇలా చిక్కగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దొండకాయ పులుసు రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.